రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యం అంట. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారు. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? కళల ప్రపంచం మనం తరచుగా వినేటువంటి అనుభూతి చెందేటువంటి ప్రపంచం అది, అవునా? ప్రతి ఒక్కరికి కళలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ కళలకు అర్థాలు కూడా తెలుసుకోవాలనుకుంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనకు వచ్చినటువంటి కళలు పూర్తిగా గుర్తుండవు. అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? అసలు ఈ కళల ప్రపంచం అనేది ఒకటి ఉందా? ఉంటే అది దేని ద్వారా ఏర్పడింది? ఈరోజు కథలో మనం తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్పు సంభాషణలు 12వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. కిందటి ఎపిసోడ్లో మనం ఉర్మికి ఆ సీజర్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అనేటువంటి కారణాన్ని కొంతవరకు తెలుసుకున్నాం. పూర్తిగా మనకి ఇంకా తెలియదు. కానీ ఆ ఆత్మ విభజన, ఆ సమయపు తీగల యొక్క విభజన C6 మరియు C7గా జరిగి ఆ C7 అనేది చంద్ర తన కొడుకుకి ఇచ్చింది. సో ఆమెలో ఆ ఋషి యొక్క సమయపు తీగలు R7 ఆమెలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత చంద్ర చనిపోయింది. చనిపోతే ఆమె ఆత్మ ఇప్పుడు 2 ఆత్మల యొక్క సమ్మేళనం. చంద్ర యొక్క ఆత్మలో ఉన్నటువంటి 6 సమయపు తీగలు అంటే C6తో పాటుగా ఆ ఋషి యొక్క ఆత్మలో ఉన్నటువంటి 7 సమయపు తీగలు R7. సో ఆమె యొక్క ఆత్మ C6 ప్లస్ R7 యొక్క సమ్మేళనం. సో తన ట్విన్ సోల్ ఏదైతే ఉందో, అంటే చంద్ర యొక్క ఆత్మ C6 గాను C7 గాను విభజించబడింది. అందులో C7 తన కొడుకు దగ్గర ఉండిపోయింది. కాబట్టి ఆ C7 ఏదైతే ఉందో అది చంద్ర యొక్క ట్విన్ సోల్ అంటే కవల ఆత్మ. సో ఆ ఆత్మ కింద భూలోకంలో ఉండిపోవడం వల్ల ఆమె జన్మ తీసుకోకుండా ఎంతో కాలం ఆమె ఆత్మ అలా ఉండిపోయింది. సో చంద్ర యొక్క కొడుకు తన యొక్క జీవితాన్ని ఆనందంగా గడిపాడు. తర్వాత సహజమైనటువంటి మరణాన్ని పొందాడు. తరువాత వీరు మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నారు. ఆ తరువాతి జన్మలో ఈమె ఉర్మిగా జన్మ తీసుకుంది. కానీ ఆ యొక్క ఋషి యొక్క 7 సమయపు తీగలు ఉన్నటువంటి ఆత్మ మరియు చంద్ర యొక్క 6 సమయపు తీగలున్న ఆత్మ, ఈ 2 కలిసే మళ్ళీ ఉర్మిగా జన్మ తీసుకున్నాయి. సో ఆమె ట్విన్ సోల్ C7 ఏదైతే ఉందో అది రవి అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఉండిపోయింది. ఇంతకీ ఆ రవి ఎవరు? చంద్ర యొక్క కొడుకు. సో ఈ జన్మలో వాళ్ళు ఉర్మిగాను రవిగాను జన్మ తీసుకున్నారు. కానీ ఈ ఆత్మ ఆకర్షణ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఒకే ఆత్మ 2గా విభజించబడినప్పుడు ఒకటినొకటి ఆకర్షించుకుంటాయి. సో ఆ ఆకర్షణ కారణంగా సో ఈ C6 ఆత్మ ఏదైతే ఉందో, 6 సమయపు తీగలు ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉర్మి దగ్గర ఉందో, 2 కలవాలి అనేటువంటి కోరిక విపరీతంగా ఉంటుంది. సో ఆ ఆకర్షణ వల్ల ఏర్పడినటువంటి సంఘర్షణ వల్ల వచ్చినటువంటిది ఈ సీజర్ అటాక్. ఉర్మి అందుకు ఈ పెయిన్ని చిన్నప్పటి నుంచి అనుభవిస్తూ వస్తుంది. ఆమెకు అందుకు ఆ నరాల బలహీనత వచ్చి ఆ యొక్క ఫిట్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. సో అందుకని హనుమంతుల వారు ఉర్మికి తన గత జన్మ రహస్యాలన్నింటినీ తెలియజేశారు. ఇప్పుడు ఉర్మి చక్కగా నిద్రలో ఉంది. హనుమంతుల వారు అశ్విని దేవతలతో మాట్లాడుతున్నారనమాట. ఇప్పుడు మన పని ఏంటి అంటే ఈ ఇద్దరిని కలిపేయడమే. గత జన్మ నుండి ఆ 2 ఆత్మలు విడివిడిగా ఉన్నాయి, ఇప్పుడు ఆ ఆత్మలను కలపాలి. సో అశ్విని దేవతలకు డౌట్ వచ్చింది.
ఇందులో ఈ కథలో చాలా వివరంగా చెప్తారనమాట. ఒక పాయింట్ ఉంటుంది, అదేంటి అంటే అశ్విని దేవతలు అడుగుతారు, ఉర్మి చూస్తే రావణుడు పాలించేటువంటి నగరమైనటువంటి శ్రీలంకలో ఉంది, ఒక పక్క రవి ఎవరైతే ఉన్నారో అతను రాముడు పాలించేటువంటి ప్రదేశంలో ఉన్నాడు. అంటే పాలించినటువంటి ప్రదేశం, అప్పటికి రామరావణులటువంటి పరిపాలన అయితే లేదు, ముగిసింది, కానీ ఆ ప్రదేశంలో ఉన్నారు అని చెప్తున్నారు. సో ఆ తర్వాత నేను చేసినటువంటి కొంచెం రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే ఈ మహతంగుల యొక్క సమూహం, ఈ గుంపు అనేది శ్రీలంకలో ఉండేటువంటి అడవుల్లో వీళ్ళు నిజంగా ఉన్నారు అనేటువంటి విషయం నాకు తెలిసింది. సో అశ్విని దేవతలు అడుగుతున్నారు, వీళ్ళిద్దరి మధ్య కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది. రవి చూస్తే ఎక్కడో ఇండియాలో ఉన్నాడు, ఉర్మి చూస్తే శ్రీలంకలో ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా కలుపుతారు అని అశ్విని దేవతలు అడిగారు. అప్పుడు హనుమంతుల వారు వాళ్ళిద్దరినీ కలిపే సమయం వచ్చింది, నేను కలుపుతాను అని అన్నారు. మళ్ళీ అశ్విని దేవతలు హిమాలయాల నుంచి సంజీవిని తెచ్చి ఇక్కడ శ్రీలంకలో పెట్టినట్లు రవిని మోసుకొచ్చి పెడతారా, లేదా మీరు గాల్లో ఎగిరినట్లుగా ఉర్మి కూడా గాల్లో ఎగిరి అక్కడ చేరుకుంటుందా? ఆమెది మోర్టల్ బాడీ, ఆమె మీకిలా ఎగరలేదు, ఆమె మీకిలా చిరంజీవి కాదు అని చెప్పి అశ్విని దేవతలు అంటారు. అప్పుడు హనుమంతుల వారు తిను వెళ్ళగలదు. సో అశ్విని దేవతలు ఈ భౌతిక దేహం ద్వారా ఆలోచిస్తున్నారు, కానీ హనుమంతుల వారు ఆత్మకు సంబంధించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వారి యొక్క ఆత్మలు ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే భౌతిక దేహంతో సంబంధం లేదు, వారి యొక్క ఆత్మ వెళ్తుంది, ఆత్మ క్షణాలలో ఎక్కడికైనా చేరుకోగలదు. కాబట్టి వీళ్ళిద్దరిని ఒక కలల ప్రపంచంలో మనం కలపబోతున్నాం అని హనుమంతుల వారు ఆయన ప్లాన్ని చెప్పారనమాట. సో ఈ కలల ప్రపంచం ఎందుకు ఫామ్ అవుతుంది, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి జ్ఞానాన్ని కూడా హనుమంతుల వారు మనకు అందించారు. సో కలల ప్రపంచం అనేది మన యొక్క కోరికల నుంచి పుడుతుంది. సో ప్రతి ఒక్కరికి, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను తన ఫ్రెండ్ తండ్రి మరణిస్తే అతని అంత్యక్రియలకు వెళ్ళాడు. అతని తండ్రి యాక్సిడెంట్లో మరణించాడు, సో అంత్యక్రియలకు అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు. సో అప్పుడు మహేష్ మనసులో ఒక ఆలోచన వస్తుంది, లేదా ఒక భయం పుడుతుంది, ఒకవేళ నా తండ్రి కూడా యాక్సిడెంట్లో మరణిస్తే. సో యూజువల్గా మనం మనసు చేసేటువంటి ఆలోచనలు రెండు రకాలు ఉంటాయి. అవి ఆ మనసుతోనే ఆగిపోతాయి, కొన్ని మన ఆత్మ వరకు చేరుకుంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కర్మ కోరిక, వాటికి పచ్చ రంగు మరియు ఎరుపు రంగు కాంతి వలయాలు ఉంటాయి, దే క్యారీ ఎనర్జీ. సో కర్మ కూడా ఒక రకమైనటువంటి ఎనర్జీని క్యారీ చేస్తుంది, అదేవిధంగా కోరిక కూడా ఎరుపు రంగు ఆ కాంతి వలయాన్ని క్యారీ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం రకరకాల ఆలోచనలు చేస్తామో అవి ఎరుపు రంగు కాంతి వలయాలు మన సోల్ని కంటామినేట్ చేస్తాయి, అంటే వాటి యొక్క బరువు పెరిగిపోతూ ఉంటుందన్నమాట మన ఆత్మ మీద. అవి నిజ జీవితంలో జరగవు. కాబట్టి మన ఆత్మ ఏం చేస్తుందంటే కళల రూపంలో, కళల లోకంలో వాటిని నిజం చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ మహేష్ ఏదైతే ఆలోచన రిలీజ్ చేశాడో, ఒకవేళ నా తండ్రి కూడా యాక్సిడెంట్లో చనిపోతే, సో ఈ ఆలోచన ఏదైతే ఉందో అది నిజంగా వాస్తవంగా జరగదు. ఎందుకంటే ఆయన ఆయుష్, ఆయన డెస్టినీ, ఆయన యొక్క జీవిత ప్రణాళిక. కానీ మహేష్ ఆ ఆలోచనని చేశాడు, అది ఈ మానవ లోకంలో జరగదు. కాబట్టి కళల లోకంలో ఏదైతే ఆలోచన ఉందో అది వాస్తవం అవుతుంది. సో మహేష్కి వెంటనే కల వస్తుంది అనమాట, అతని తండ్రి కూడా యాక్సిడెంట్లో చనిపోయినట్లు. సో దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకు కూడా ఇలాంటి కళలు చాలా వస్తాయి, మన ఆత్మీయులు ఎవరో చనిపోయినట్లు, ఇలా ఇటువంటి కొన్ని కళలు, మనం సంపద కోల్పోయినట్లు, రకరకాల కళలు మనకు వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ కారణం ఏంటి అంటే మన ఆత్మలో మనం అక్యూములేట్ చేసుకున్నటువంటి ఆ యొక్క ఆలోచనలు లేదా కోరికల యొక్క శక్తి, వాటిని ఆత్మ ఈ కళల లోకంలో బరువు దింపుకుంటూ ఉంటుందన్నమాట.
సో కళలు అందుకొస్తాయి. సో అదే విషయాన్ని హనుమంతుల వారు చెప్తున్నారు ఇప్పుడు ఆ కళల రూపంలో. అండ్ ఉర్మికి చిన్నప్పటి నుంచి ఒక పీడకలలా వస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే తను ఎవరినో కోల్పోయినట్టు, తన కొడుకుని, తన ఎంతో ఆప్యాయంగా ఉన్నటువంటి కొడుకు తన చేరువలో లేనట్లు, ఎంతో దూరంగా ఉన్నాడో కానీ చేరుకోలేకపోతుంది. ఇటువంటి ఒక కళ ఉర్మికి చిన్నప్పటి నుండి వస్తూ ఉంది. సో ఆ చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఆ కోరిక ఎక్కడి నుంచి పుట్టింది అంటే తన ఆత్మ నుండి, గత జన్మలో స్ప్లిట్ అయిన ఆత్మ ఎక్కడో ఉండడం వల్ల. సో ఈ కళ రిపీటెడ్గా రావడం వల్ల తన ఆత్మలో చాలా ఎనర్జీ, ఈ కోరిక యొక్క ఆ ఎరుపు కాంతి వలయం ఏదైతే ఉందో అది ఎక్కువ వ్యాపించిపోయి ఉంది. ఎట్ ద సేమ్ టైం రవికి కూడా ఇటువంటి ఒక కళ వస్తూ ఉంటుందన్నమాట. అదేంటంటే దూరంగా ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఎందుకో తెలియదు చాలా విలపిస్తూ ఉంటుంది, దుఃఖం ఏడుస్తూ ఉంటుంది. నిస్సహాయతతో ఈ రవి అక్కడ నుంచొని ఉంటాడు దూరంగా. ఆమె దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, ఆమెకు చెయ్యి అందించడానికి ప్రయత్నిస్తాడు. ఆ స్త్రీ ఏడవడానికి కారణం రవియే అన్న విషయం తనకు తెలుసు, కానీ ఏమీ చేయలేడు, ఒక నిస్సహాయ స్థితిలో ఉంటాడు. సో ప్రతిసారి రవికి ఇటువంటి కళ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ 2 సంఘటనలు జరుగుతున్నాయి. ఒక పక్క ఉర్మి హనుమంతుల వారి దగ్గర ఉండి ఈ కళను చూస్తూ ఉందన్నమాట. ఆమె ఎవరి కోసమో, ఒక కొడుకు కోసం పరితపిస్తూ ఉంది, కలవడం కోసం ఒక లాంగింగ్ డిజైర్ ఉంటుంది ఆమెకి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో రవి ఏంటి అంటే ఒక సాధారణమైనటువంటి ఆఫీస్ వర్క్ చేసేటువంటి ఒక వ్యక్తి అనమాట, ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగి. సో అతను తన ఆఫీస్లో కూర్చొని పెండింగ్ ఉన్నటువంటి వర్క్ మొత్తం చేస్తూ ఉంటాడు. కంప్యూటర్లో టెస్టింగ్ అవన్నీ చేస్తూ ఎన్నిసార్లు కోడ్ టైప్ రన్ చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు. అతనికి ఒక పక్క మైండ్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట, కళ్ళు డ్రై అయిపోయి ఉంటాయి. నిద్రపోదాము అని అనుకుంటాడు, కానీ అతన్ని బ్రెయిన్ మేల్కొని ఉంది. ఎందుకు అంటే ఆ కోడ్ ఏదైతే ఉందో అది రన్ చేయడానికి సక్సెస్ఫుల్గా. సో చేస్తాడు చాలాసార్లు విఫలం అవుతుంది. ఇంకా చివరిసారిగా మళ్ళీ కోడ్ చేంజ్ చేసి మళ్ళీ రన్ చేస్తాడు. ఈసారి కూడా ఆ కోడ్ విఫలమవుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు. ఇంకా రవికి చిరాకు వస్తుంది అనమాట. చిరాకు వచ్చి నెమ్మదిగా అక్కడ పడుకుని పోతాడు. సో అక్కడ పడుకోనగానే అతను వెంటనే కళల ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు. సో ఎప్పుడైతే ఈ శరీరం నిద్రపోతుందో అప్పుడు మన ఆత్మ ఆ కళల ప్రపంచంలోకి వెళ్తుంది. సో ఆ విధంగా ఒక పక్క నుంచి ఉర్మి, ఇంకొక పక్క నుంచి రవి కళల ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళిద్దరికీ ఒకరికొకరు తెలిసినట్లుగా అనిపిస్తుంది, కానీ పరిచయం లేనట్లుగా అనుకుంటున్నారు. ఎందుకంటే గత జన్మలో వారిద్దరూ తల్లి కొడుకులు. సో ఈ సీన్లోకి హనుమంతుల వారు కూడా ఎంటర్ అయ్యారు. హనుమంతుల వారు కూడా వచ్చి వారి ముందు నుంచుంటారనమాట. సో హనుమంతుల వారి యొక్క దర్శనం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రవి కూడా హనుమంతుల వారి యొక్క భక్తుడు, అందుకే అంత ఈజీగా ఆ వైబ్రేషన్కి అడ్జస్ట్ అవ్వగలిగాడు. సో ఎప్పుడైతే కళల ప్రపంచంలో వీరు ముగ్గురు కలుసుకుంటారో వాళ్ళిద్దరూ హనుమంతుల వారి ముందు ఇలా వంగి నమస్కారం చేస్తారనమాట. వెంటనే హనుమంతుల వారు వారిద్దరి మీద చేతులు ఇలా పెట్టి ఆశీర్వదిస్తారు. సో వాళ్ళిద్దరిని ఎవరినో పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఒక పక్క రవిని రవి రవి అని పిలుస్తారు, ఇంకో పక్క ఉర్మిని పిలుస్తారు. వాళ్ళిద్దరికీ మెలకు వస్తుంది. సో ఇక్కడ ఉర్మి లేస్తుంది అనమాట. ఉర్మి లేచి చూడగానే ఎదురుగా హనుమంతుల వారు ఉంటారు. నేను ఇంకా కల్లోనే ఉన్నానా అని ఉర్మి అనుకుంటూ ఉంటుంది. సో ఆమె యొక్క ఆలోచనలు అర్థం చేసుకున్నటువంటి ఆంజనేయుడు చెప్తాడనమాట, నువ్వు ఇంకా కళల ప్రపంచంలో లేవు, 41 సంవత్సరాలు అయింది కదా, నేను మీకోసం తిరిగి వచ్చాను జ్ఞానాన్ని అందించడానికి అని హనుమంతుల వారు చెప్తారు. వెంటనే ఆమెకి జరుగుతున్నటువంటి సంఘటనల యొక్క కారణం అర్థమవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనే విషయం. వెంటనే ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇక కృతజ్ఞత, ఆనందం, తన తండ్రిని ఎంతో కాలం తర్వాత కలిసిన బిడ్డకు ఎటువంటి ఆనందం అయితే కలుగుతుందో అటువంటి ఆనందం కలుగుతుంది ఉర్మికి.
హ్యాపీగా ఆ హనుమంతుల వారి లేచి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇంకొక పక్క రవి లేస్తాడు. సో అతను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. అతని కలీగ్ రవి అని పిలిస్తే అతను ఉలికిపడి లేస్తాడనమాట. రవికి నార్మల్గా ఏమీ గుర్తుండదు. సో ఇక్కడ ఏం జరిగింది అనే విషయం హనుమంతుల వారు ఒక్కరికే తెలుసు. ఆయన ఏం చేశారు అంటే ఆ యొక్క సోల్స్ని ఎక్స్చేంజ్ చేశారు. సో ఉర్మిలో C6 R7 ఈ 2 ఉన్నాయి. ఆ ఋషి యొక్క 7 సమయపు తీగలు, ఈమె యొక్క 6 సమయపు తీగలు. అండ్ రవిలో చంద్ర యొక్క 7 సమయపు తీగలు ఉన్నాయి. కాబట్టి ఆ 7 సమయపు తీగలని తీసుకొచ్చి ఉర్మికి ఇచ్చారు. ఈమెలో ఉన్నటువంటి R7 ఋషి యొక్క 7 సమయపు తీగలు ఉన్నటువంటి ఆత్మను మళ్ళీ రవికి ట్రాన్స్ఫర్ చేశారు. రవిలో ఎటువంటి మార్పు లేదు. అండ్ దేనికోసం అయితే ఇన్నాళ్ళుగా పరితపిస్తుందో ఆ ఆత్మ, ఆ 2 ఆత్మలు ఒక్కటయ్యాయి. సో ఒక్కటయ్యి ఒక్క ఆత్మగా మళ్ళీ C13 లేదా ఇప్పుడు ఉర్మి యొక్క ఆత్మ కాబట్టి అది U13 అనుకోవచ్చు. ఉర్మి ఆత్మకు ఇప్పుడు ఆ 13 సమయపు తీగలు వచ్చేసాయి. సో హనుమంతుల వారికి మాత్రమే అక్కడ ఆ డ్రీమ్ వరల్డ్లో, కళల ప్రపంచంలో ఈ ఎక్స్చేంజ్ జరిగింది అన్న విషయం తెలుసు. వీళ్ళిద్దరికీ తెలియదు. సో ఉర్మి వంక చూస్తూ, ఇక మీదట నీకు ఎటువంటి సీజర్ అటాక్స్ ఉండవు, నీవు పూర్తిగా ఆ జబ్బు నుంచి బయటపడ్డావు, ఇక నీవు ఆరోగ్యంగా ఉన్నావు అని ఉర్మితో అంటారు. ఆమెకి పట్టలేనంత ఆనందం వచ్చేస్తుంది. ఎంతో కృతజ్ఞత భావన ఉంటుంది తన గురువుని చూడగానే. సో అలా వారి మధ్య ఒక ప్రేమ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ద అన్కండిషనల్ లవ్ అంటారు చూసారా, దైవానికి ఆ దైవం యొక్క బిడ్డలకు ఆ ప్రేమ ఎక్స్చేంజ్ అనేది వారి మధ్య జరుగుతూ ఉంటుంది. ఈలోపు ఉర్మి అంటుంది, మీరు చాలా వేగంగా వచ్చేసారు అని. సో అంటే దేవ అప్పటి వరకు ఆ కళల ప్రపంచంలో ఉర్మితో పాటు ఉన్నారు కదా. సో వెంటనే ఇక్కడికి వచ్చేసారు. మీరు చాలా వేగంగా వచ్చేసారు దేవా ఇక్కడికి అని సరదాగా అంటుంది అనమాట. ఇప్పుడు హనుమంతుల వారు, నువ్వు కూడా నా అంత వేగంగానే వచ్చేసావు కదా, నీవు కూడా ఆ వేగాన్ని పుంజుకున్నావు అని అంటారన్నమాట. ఇటువంటి ఒక ఆనందమయ సమయంలో ఎవరో హెచ్చరించినట్టుగా హనుమంతుల వారు ఉలిక్కి పడతారు. ఎందుకంటే దూరం నుండి యమధర్మరాజు కనిపిస్తారు. ఇక్కడంతా ఆనందంగా ఉంది, చనిపోయే వాళ్ళు కూడా ఎవరు లేరు. మరి యమధర్మరాజు యొక్క రాక ఎందుకు జరిగింది ఇక్కడికి అని హనుమంతుల వారికి భయం వేస్తుంది. అంటే ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే హనుమంతుల వారు చేశారో కళల లోకంలో, అక్కడ ఏదైనా తప్పు చేసి ఉంటారా, దాని యొక్క ఫలితంగా యమధర్మరాజు ఏమన్నా ఇక్కడికి వస్తున్నారా, ఏం తప్పు జరిగి ఉంటుంది, ఎవరి కోసం వస్తున్నారు అనేటువంటి ఆందోళన హనుమంతుల వారిలో మొదలైంది. వెంటనే కాలాకి చెప్పి కనుక్కోమని పంపించారు. సో అశ్విని దేవతలు కూడా అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు కూడా. సో ఇక్కడ ఉర్మికి ఏం జరుగుతుంది అనేది ఏమీ తెలియదు. ఆమె కేవలం హనుమంతుల వారితో మాత్రమే చూడగలదు, ఇంటరాక్ట్ అవ్వగలదు. కానీ హనుమంతుల వారు అక్కడ చుట్టూ జరిగేటువంటి అన్నీ గమనించగలరు. ఆ అశ్విని దేవతలు కనిపిస్తున్నారు, కాలా ఉన్నాడు, యమధర్మరాజు కూడా కనిపిస్తున్నాడు. సో అశ్విని దేవతలు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, యమధర్మరాజా మీరు ఎందుకు ఇలా విచ్చేశారు, ఇక్కడ ఏం పని ఉంది, ఆ చావు యొక్క అనుభవాన్ని ఏ ఆత్మకు కల్పించబోతున్నారు అని అడిగితే ఆయన చాలా ప్లెయిన్గా ఉర్మి అని చెప్పారు. వీళ్ళలో టెన్షన్ మొదలైంది. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఉర్మి ఎవరైనా సాధారణమైనటువంటి మహిళ అనుకుంటున్నారా, ఆమె సాక్షాత్తు చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారి శిష్యురాలు, ఎంత ధైర్యం ఆవిడ్ని మీరు తీసుకెళ్ళడానికి అని అశ్విని దేవతలు అడిగారు. నేను నా కర్తవ్యాన్ని నిర్వహించడానికి వచ్చాను, ఆమె చావు చివరి క్షణాల్లో ఉంది, ఆమెను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. అప్పుడు అశ్విని దేవతలు, ఇది మానవ ప్రపంచం, ఏ కారణం లేకుండా ఆమెను ఎలా తీసుకెళ్తారు, ఆమెకు ఒక గాయం అవ్వాలి లేదా ఒక ప్రమాదం అవ్వాలి లేదా ఏదైనా జరగాలి కదా, ఏ కారణం లేకుండా ఆమె ఆత్మను ఎలా తీసుకెళ్ళగలరు మీరు, మరియు ఆమె ఇప్పుడు
హనుమంతుల వారి యొక్క చల్లని నీడలో ఉంది, ఆయన యొక్క సంరక్షణలో ఉంది. ఆ సంరక్షణ దాటుకొని వెళ్ళి మీరు ఆమె ప్రాణాన్ని తీసుకోగలరా అని అశ్విని దేవతలు అడిగారు. హనుమకి ప్రకృతి యొక్క నియమాలు తెలుసు, అది అతడు ఉల్లంఘించకుండా ఉంటే మంచిది అని హెచ్చరించినట్లుగా యమధర్మరాజు అన్నాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక గండం నుంచి బయటపడింది ఉర్మి. తనకున్నటువంటి ఆ జబ్బు ఏదైతే ఉందో నయమైంది, చక్కగా ఆనందకరమైన వాతావరణం నెలకొంది అనుకునే లోపే యమధర్మరాజు వచ్చారు. ఉర్మి యొక్క ఆత్మని తీసుకెళ్ళిపోతాను అని అంటున్నారు. సో ఇప్పుడు హనుమంతుల వారు ఏం చేస్తారు? యమధర్మరాజు యొక్క రాకను గమనించినటువంటి హనుమంతుల వారు వెంటనే ఉర్మికి ఆ చావు నుంచి కూడా బయటపడేటువంటి జ్ఞానాన్ని అందించాలనుకున్నారు. సో ఆయన ఉర్మితో వెంటనే చెప్పడం మొదలుపెట్టారనమాట. ఉర్మి, నేను నీకు ఏదైతే నేర్పిస్తున్నానో అది కొంచెం కష్టతరమైనది, క్లిష్టతరమైనది, కానీ నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు దాన్ని ఎంతో వేగంగా నేర్చుకుంటావు, మరియు మనకు ఎక్కువ సమయం లేదు, కాబట్టి నీవు దాన్ని తొందరగా నేర్చుకొని తీరాలి. ఇప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ మహిళను చూడు అని వీళ్ళ సమూహం కాకుండా అక్కడ ఉన్నటువంటి వేరే ఒక గిరిజన మహిళను చూపిస్తూ అన్నారు. ఆ మహిళ కూడా ఇక్కడ ఉంది కదా, కానీ నీవు మాత్రమే నన్ను ఎందుకు చూడగలుగుతున్నావు? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్లాను కోట్ల జనాలు ఎవ్వరూ చూడలేనటువంటి ఈ దైవాన్ని నీవు చూడగలుగుతున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు చాలా శక్తివంతమైనటువంటి ఆత్మవి. ఉర్మి, ఈ మాట గుర్తుపెట్టుకో. సో ఇక్కడ హనుమంతుల వారు ఒక మాట చెప్తారనమాట. ఇగ్నోరెన్స్ ఇస్ వీక్నెస్ అండ్ నాలెడ్జ్ ఇస్ పవర్. సో అజ్ఞానం అనేది బలహీనత, జ్ఞానం అనేది అసలైనటువంటి బలము అని చెప్తారు. సో ఆ జ్ఞానాన్ని ఉర్మికి తెలియచేయడానికి ట్రై చేస్తారనమాట. అక్కడ ఆమెను తన చావు నుండి తప్పించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. సో ఫ్రెండ్స్, చావు నుండి మనుషుల్ని తప్పించొచ్చా? సో ఉర్మి కూడా ఒక మానవ దేహంతో ఉన్నటువంటి మానవ మాతృరాలే కదా. ఆమెను హనుమంతుల వారు చావు నుండి తప్పించాలనుకుంటున్నారు. ఆ తప్పించడం కోసం ఆమెకు ఒక టెక్నిక్ నేర్పిస్తారు ఇప్పుడు. అయితే ఇది ఎంతవరకు సరైనది? చావు నుంచి తప్పించడం ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా వెళ్ళడం కదా, కానీ అలా చెయ్యొచ్చా? చేస్తే ఎలా చేస్తారు? ఇప్పుడు ఉర్మికి ఏ జ్ఞానాన్ని అందించి ఆమెను మృత్యుదేవతను సైతం ఎదిరించేలా చేయగలరు? సో ఆ జ్ఞానం ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్ టు PMC ప్రతిక్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్, దీప్తి.